నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీస ముఖ పంకజ పద్మబంధో శ్రీసాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం అంటూ ఆర్తితో వేడుకుంటారు ఆ సుబ్రహ్మణ్యుని ఇక్కడి భక్తులు. తానొక్కటి తలిస్తే దైవం ఒకటి తలచాడన్న లోకోక్తి ఇక్కడ ప్రత్యక్షంగా రుజువవుతుంది. ఓ యజమాని తన నివాస గృహాన్ని నిర్మించాలన్న తలంపుతో మొదలుపెట్టిన శంకుస్థాపన నేడు ఎంతో ప్రతిష్టాత్మక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సన్నిధిగా మారింది తూర్పుగోదావరి జిల్లా కొంతమూరులో. ఆ క్షేత్ర విశేషాలేంటో ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓ మహనీయుడు తన నివాసార్థమై ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో 3 పర్యాయాలు ప్రయత్నించారట. కాని తన ప్రయత్నాలు వృధా కాగా చివరిగా ఎటులనో శంకుస్థాపన చేశారట. ఆ మరుసటి రోజు ఆ స్థలంలో ఇది నా నివాసం అన్నట్లుగా ఓ భారీ సర్పం చుట్టుకొని సేతదీరుతోందట. ఆ దృశ్యం తిలకించిన యజమాని వేద పండితులనడగగా ఇక్కడ షణ్ముఖ దేవాలయ సముదాయం వెలసింది. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు గ్రామంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న క్షేత్రం శ్రీచక్ర సహిత శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి. ఆ ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. షడాననో ద్వాదశ బాహుదండః శృత్యంతగామి ద్విషడీక్షణాధ్యః భీతాయ మహ్యం గిరిజాతనూజో హిరణ్యవర్ణస్త్వభయం కృణోతు. 6 ముఖాలతో 12 చేతులతో వేదాంత వేద్యుడై 12 నేత్రములు కలవాడైన ఓ కుమారస్వామి, భీతుడనైన నన్ను బంగారు వన్నెగల పార్వతీపుత్రుడైన షణ్ముఖుడు అభయమిచ్చి రక్షించుగాక అంటూ తన సర్వస్వము అర్పించి అర్చించాడు నాటి వీర్రాజు అన్న భక్తుడు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీశాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు గ్రామంలో శోభాయమానంగా వెలుగొందుతున్నది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ నిర్మాణాన్ని దైవ సంకల్పంగా భావించి తన నివాస గృహం నిమిత్తం చేసిన శంకుస్థాపన ఈనాడు ఓ మహత్తరమైన ఆలయ సముదాయంగా విలసిల్లుతోంది. భారతీయులకు సనాతన ధర్మాచరణ పరాయణులు, అందున హిందూ మత ఆచార ప్రజానీకానికి సర్పం లేక నాగదేవత ఎంతో పవిత్రమైన దైవం. త్రిమూర్తి స్వరూపులైన విష్ణువు ఆదిశేషుని పాన్పుగా ఉంటే ఆ పరమశివుని మెడలో నాగాభరణంగా వాసుకి, విఘ్నేశ్వరుని యజ్ఞోపవీతంగా నడుముకు మరో సర్పరాజము ఆభరణంగా కనిపిస్తాయి. అంటే సర్పాలకు, అందున దేవతా సర్పాలకు ఎంతో ప్రాముఖ్యముంది. సర్ప అంటే సంస్కృతంలో పాము అని, జారుతూ ప్రయాణించేది అని వివరిస్తారు. అలాంటి శ్వేతనాగు ఇక్కడి శ్రీ షణ్ముఖ దేవాలయానికి మూల కారణమని అంటున్నారు స్కందస్వామిగా కొలువబడే వీర్రాజు. స్వామి సర్పరూపంలో స్వామి శ్వేతనాగు ఆయన అక్కడ పడుకోవడం జరిగింది శంకుస్థాపన చేసిన చోట. అలాగే ఆయన చెప్పినట్టుగానే 41 రోజుల్లో స్వామి దగ్గరుండి ఇక్కడే సర్పరూపంలో ఇక్కడే ఉండి ప్రతి పని చేసి ప్రతి ఒక్కరికి కూడా కనబడుతూ నేను ఇక్కడే ఉన్నానంటూ ఆయన 41 రోజుల్లో కూడా పూర్తిగా పెట్టేసి ఏ ముహూర్తం అయితే పెట్టారో అదే ముహూర్తానికి పూర్తి చేయడం జరిగింది. వీర్రాజు అనే స్కందస్వామి గృహ నిర్మాణ నిమిత్తం శంకుస్థాపన చేసుకున్న స్థలంలో ఒక భారీ శ్వేతనాగు చుట్టుకుని ఉందట. ఎందరు వచ్చి అలికిడి చేసినా ఆ దేవతా సర్పం అచ్చటి నుండి కదలలేదట. శాస్త్రీయంగా తెల్ల త్రాచుపామును దేవతా సర్పంగా పూజిస్తారు. అంతేకాదు 100 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని కలిగి ఉంటే ఆ సర్పానికి అద్భుత దేవతాశక్తులు వస్తాయని ప్రాచీన సర్పశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.
అలాంటి సర్పమే ఇక్కడ శ్రీ షణ్ముఖ రూపంలో కొలువు తీరి ఎంతో మహిమాన్వితంగా వెలుగొందుతోంది. స్కందస్వామి పండితుల సలహా మేరకు తన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విరమించుకుని అదే ప్రదేశంలో శ్రీచక్ర సహిత శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అద్భుత రూపంగల అఖండమూర్తి షణ్ముఖుడు, కుమారస్వామి, స్కందుడు, శరవణుడు మొదలుగా గల అనేక నామాలతో పిలువబడే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమైన ఈ స్వామి సన్నిధిలో నియమ నిష్ఠలతో జరిగే పూజలు ఉపాసకులకు, భక్తులకు మహోన్నత స్థితిని ప్రసాదిస్తాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం, సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతార రహస్యం ఎంతో మహిమాన్వితంగా ఆశ్చర్యాలను కలిగించేదిగా గోచరమవుతోంది. కుమారస్వామిగా, షణ్ముఖునిగా, కార్తికేయునిగా, స్కందునిగా, శరవణునిగా పేరొందిన స్వామి జన్మ వృత్తాంతం ఎంతో చిత్రంగా ఉంటుంది. శివపార్వతుల సృష్టి కార్యంలో కలిగిన భంగం వలన శివరేతస్సును దేవతలు స్వీకరించవలసి వస్తుంది. అగ్నిదేవుడు పావురంగా మారి శివరేతస్సును స్వీకరిస్తాడు. అందుకు కోపించిన పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి సర్వభక్షకుడు కమ్మని శపిస్తుంది. శివరేతస్సును స్వీకరించిన దేవతలంతా గర్భం ధరించారట. శివుని శరణుజొచ్చిన దేవతలు ఆ రేతస్సును వదిలివేయగలిగారట. అగ్నికి మాత్రం అది సాధ్యపడలేదు. ఆ తాపాన్ని భరించలేని అగ్ని శివుణ్ణి ప్రార్థించగా, అగ్నిహోత్ర, శీతాకాలంలో ఉదయాన్నే ఎవరు చన్నీటితో స్నానం చేస్తారో వారి యందు నా రేతస్సును ప్రవేశపెట్టు అని నారదునితో చెప్పించాడు శివుడు. గంగలో స్నానమాచరిస్తున్న సప్తఋషుల భార్యలు చలికి తాళలేక చలిమంట కాగుతున్న సమయంలో శివుని రేతస్సును వారి రోమాల గుండా ప్రవేశపెట్టారట. దాని ఫలితంగా ఋషిపత్నులు గర్భం దాల్చడం, భర్తలు శంకించడం, అప్పుడు ఆ శివరేతస్సును కైలాస శిఖరాన విసర్జించడం జరిగిందట. హిమవంతుడు వాయుదేవుని సాయంతో ఆ శివరేతస్సును గంగలో కలిపివేశారట. ఆ అగ్నితాపాన్ని భరించలేని గంగ ఆ పరమశివుని రేతస్సును చిన్నాభిన్నం చేసి ఒడ్డున ఉన్న రెల్లుగడ్డి పొదల్లోకి గెంటిందట. అలా 6 చోట్ల కలిసిన శివరేతస్సు మార్గశిరమాస శుద్ధ షష్ఠి నాడు కుమారుడిగా రూపం దాల్చిందట. విశ్వామిత్రుడు తపోశక్తితో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ బాలునికి బ్రహ్మ సంస్కారాలు గావించి కుమారస్వామిగా పేరు పెట్టాడు. అక్కడికి వచ్చిన అగ్ని ఆ బాలుణ్ణి ముద్దాడి శక్తి అనే ఆయుధాన్ని ప్రసాదించారట. అదేవిధంగా దేవతలు సైతం వారికున్న ఎన్నో శక్తులను ధారపోశారట. 6 మునిపత్తుల నుండి ఏకకాలంలో పాలను గ్రోలాడు కనుక షణ్ముఖునిగా, కృత్తికలు సాకినందున కార్తికేయునిగా పేరొందిన శ్రీ సుబ్రహ్మణ్యుడు అపార శక్తిమంతుడయ్యాడట. ఈ ఆలయంలో కొలువు తీరిన శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నియమనిష్టలతో పూజిస్తారు ఇక్కడి భక్తులు. 40 దినముల దీక్ష, నటరాజ కుమారుని దీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష, భవబంధ విముక్తికి నిరీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష, భవబంధ విముక్తికి నిరీక్ష, భక్తజనులకొక పరీక్ష. 40 దినముల దీక్ష, నటరాజ కుమారుని దీక్ష, 40 దినముల దీక్ష, నటరాజ కుమారుని దీక్ష. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని అనేక విధాలా అర్చిస్తారు.
షడాననం చందన లేపితాంగం మహారసం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే అంటూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసే పంచామృత అభిషేకాలు వర్ణనాతీతం. షణ్ముఖ పీఠంగా వాసికెక్కిన శ్రీచక్ర సమేత శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో అనేక ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. భక్తుల అభిష్టాల మేర మహాగణపతి, నాగబంధన, దుర్గామాత, శ్రీ హనుమత్ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ షిరిడి సాయినాథుడు, శ్రీ వెంకటేశ్వరుడు, మరెన్నో దేవతాధామాలు ఇక్కడ నెలకొన్నాయి. ఎంతో మనోహరంగా కనిపించే సువర్ణ కాంతి తేజంతో వివిధ దివ్య పుష్ప మాలికలతో స్వామిని అలంకరించి మంగళహారతులు ఇస్తారు. సుబ్రహ్మణ్యం నీకిదే కర్పూరహారతి, భవ్యచరిత నీకిదే ఈ దివ్యహారతి. సుబ్రహ్మణ్యం నీకిదే కర్పూరహారతి, భవ్యచరిత నీకిదే ఈ దివ్యహారతి. స్వామికి కింది భాగాన గల ఉత్సవమూర్తులకు సైతం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. భక్తులు ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి స్వామి సన్నిధిని చేరుకుంటారు. ప్రక్కనే ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవికి హరిద్రాచూర్ణ లేపనంతో అలంకరిస్తారు. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, తారకాంతక దివిజనాయక, తారకాంతక దివిజనాయక, బాలసుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. భక్తులు ఆ స్వామివార్లను పూజించి తమ తమ కోర్కెలను విన్నవించుకుంటారు. మంగళవాద్యాలతో స్వామివార్ల పూజా కార్యక్రమం ఎంతో మనోహరంగా జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దివ్య దేవతా సర్పరూపంలో పూజించడం ఒక్క మన దేశంలోనే కాదు, ఎన్నో ప్రాంతాల్లో పెనవేసుకుని ఉన్న నాగసర్పాలను అర్చించడం ఆచారం. సంతానం ఆలస్యమైన వారు, వివాహం కాని కన్యలు నాగబంధ సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం సంప్రదాయకంగా వస్తోంది. నాగదేవతల్లో కాళీయుడి లాంటి దుష్ట నాగులే కాక శేషుడు, పద్మనాభ, అనంత, వాసుకి, తక్షక, శ్వేతనాగుల్లాంటి సర్పదేవతలు ఉన్నారు అని సర్పశాస్త్రాలు చెబుతున్నాయి. ఏక శిరస్సు, 2, 3, 5 శిరస్సులే కాక సహస్రఫణి లాంటి దేవతా స్వరూపాలు ఈ నాగపూజా విధానంలో కనిపిస్తాయి. ఇక్కడి నాగబంధ స్వాములకు పాలాభిషేకాలు చేసి తమ కోర్కెలు విన్నవించుకుంటారు. అమిత సుందర మూర్తికి
శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో గల షణ్ముఖ పీఠంలో ప్రతిరోజు జరిగే అభిషేకాలు, మంగళవారాల్లో విశేష పంచామృత అష్టద్రవ్య అభిషేకాలు ఎంతో ప్రత్యేకం. విశాల ప్రాంగణంలో నెలకొని ఉన్న ఆ స్వామి ఆలయ సన్నిధి భక్తుల పాలిట దైవ సన్నిధి. కోడి పుంజు జెండాకి జై జై, కోడి పుంజు జెండాకి జై జై, కుమారస్వామి తండాకి జై జై, కోడి పుంజు జెండాకి జై జై, కుమారస్వామి తండాకి జై జై. అంతమూరు శ్రీ షణ్ముఖ పీఠంలో ప్రతి మంగళవారం విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కృత్తికా నక్షత్రమునందు స్వామివారికి మాస కళ్యాణ మహోత్సవము ఎంతో వైభవంగా జరుగుతాయి. అఖండ కైవల్యప్రదాయుడు, సకల దేవతల ఆశీర్వాద బలంగల శ్రీ గౌరీ తనయుడు ఇక్కడి భక్తులను అనుగ్రహిస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయకుడ్య నలవుల్లో భక్తులు పూజించుకునే విధంగా శ్రీకృష్ణుని మురళీగాన విగ్రహం, శివుడు, అయ్యప్ప, షిరిడీ సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి తదితర మూర్తులు దర్శనమిస్తాయి. ప్రక్కనే ఉన్న శివాలయంలో అభిషేకాది అర్చనలు జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం, భక్తులు కుల, మత, వర్గ, వర్ణభేదం లేకుండా, ఎలాంటి రుసుములు లేకుండా స్వయంగా అభిషేకాలు నిర్వహించుకునే ఆచారం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. భక్తులు దధి, క్షీర సహిత పంచామృతాలతో అభిషేకాలు చేయుటకు బారులు తీరి ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. ఎంతమంది ఎదురొచ్చిన భయం లేదులే, నాస్తికులు కాదన్న జయం మాదిలే. దేవుడంటే రాయి అంటూ గేలి చేసిన చివరికైనా నీ మహిమ తెలుసుకోవలే. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. మానవుల ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా అనుక్షణం ఆ పరమాత్మకు దగ్గరగా ఉండాలన్న సందేశాలను అందించే ధామాలే ఈ తీర్థక్షేత్రాలు. గుడిలో వేంచేసిన స్వామిని మన మదిలోనికి, గుండె గుడిలోనికి చేర్చి నిత్య సంతోషాలను, సంతృప్తులను అందించేవే ఈ దేవాలయాలు. అందుకే భారత జాతికి, సనాతన ధర్మానికి దేవాలయాలు గుండెకాయ లాంటివి అన్నారు.
స్వామివారి సన్నిధిలో గల గోశాలలో గోమాతను అర్చిస్తారు. కార్తికేయ మందిరం చేరిన భక్తులు సర్వాలంకారాలతో శోభాయమానంగా వెలుగొందుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చించే మహామంగళహారతి ఉత్సవం అపూర్వం. మంగళ వాయిద్యాల నాదం ఒక పక్క, భక్తుల మంగళహారతి పాటలు మరో ప్రక్క. ఈ వేడుకను దర్శించిన భక్తులు ఆనంద పరవశులవుతారు. ఆ స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాలు, గోపూజోత్సవాలు దర్శించాల్సిందే. అఖండ కైవల్య ప్రదాయకుడు, సకల దేవతా ఆశీర్వాద బలంగల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షాలు మనపై ప్రసరించాలని ఆశిద్దాం. ఈ ఆలయ సుబ్రహ్మణ్యుని కరుణా కృప మనకు అందుతూనే ఉండాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.